తమకు న్యాయం చేయాలని కోరుతూ హనుమకొండ కోర్టు నుంచి సిపి కార్యాలయం వరకు అక్షర చిట్ ఫండ్ బాధితులు ర్యాలీ నిర్వహించి నక్కలగుట్టలోని అక్షర చిట్ ఫండ్ ఆఫీస్ ఎదుట ఆందోళన చేపట్టారు బాధితులు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన బాధితులు తమ డబ్బులు తమకిప్పించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. చిట్టీలు, డిపాజిట్ల పేరుతో చిట్ ఫండ్ యాజమాన్యం తమను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేరా శ్రీనివాసరావు గారి దగ్గరికి గత 3 సంవత్సరాల దగ్గర నుంచి కూడా తిరుగుతూనే ఉన్నారు. మాది ఖమ్మం, చీటీలు కట్టాము, డిపాజిట్ చేసాము. దాంట్లో ఇంకా రావాల్సిన నాకు 1,20,000 రూపాయలు రావాలి. 4 సార్లు నాకు ఆటోడాకు వచ్చింది. ఆయన దగ్గరికి చెప్పుకుంటే మీకు ఎందుకంటే 10 రోజులు ఇస్తామన్నాడు. ఏది సెప్టెంబర్ లో, పోయిన సెప్టెంబర్ లో, డిసెంబర్ లో 50,000 ఇచ్చాడు. మళ్ళీ ఇంతవరకు ఆయన మొహం చూపించలేదు. ఎక్కడ తిరుగుతున్నా కానీ కూడా వీళ్ళందరితో పాటు నేను కూడా తిరుగుతున్నా. హైదరాబాద్ తిరుగుతున్నా, వరంగల్ తిరుగుతున్నా, హెడ్ ఆఫీస్కి వస్తున్నాం. ఎక్కడ కూడా ఇంతవరకు నిర్వహించడం లేదు. అంటే మనుషులు చచ్చిపోయిన తర్వాత ఇస్తాడు వడ్డీ. వాడు మనిషి బతుకుండంగా అనేది ఎన్ని గజాల స్థలం కావాలి? 6 అడుగుల స్థలం చాలు. తినడానికి అనేది ఒక్క పూట అన్నది బతుకుతాడు. ఇన్ని కోట్ల రూపాయలు వాడు ఎక్కడ పెట్టుకుని పోలీసు వాళ్ళకి ఇచ్చి, లాయర్లకు ఇచ్చి, జడ్జీలకు ఇచ్చి వాళ్ళందరినీ పోషించే బదులు ఆ డబ్బులు ఉన్నది ఏదో పేదవాళ్ళకి, అందరికీ చీటీ కట్టించుకున్న వాళ్ళకి, డిపాజిట్ కట్టించుకున్న వాళ్ళకి, వాళ్ళందరికీ సకాలంగా కట్టాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ సహకారం చేస్తుంది. అలాంటిది ఏది లేకుండా వీళ్ళందరికీ చేసుకుంటూ ఎక్కడ తప్పించుకుని తిరగాల్సిన అవసరం ఏంటి? ఆయనకి ఇన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి కాబట్టి తక్షణమే ఈ అక్షర బాధ్యతలు అందరికీ న్యాయం జరగాలని నాది ఒక కోరిక. 3 చిట్టీలు అయితే ఒకసారి ఒక చిట్టి అయిపోయిన తర్వాత ఫిక్స్ చేశాడు. ఫిక్స్ చేసి కొన్ని బ్యాంక్ చెక్కులు ఇచ్చి అవి విత్డ్రా కావడం, అది కావడం అలా అయిపోయింది. ఒక చిట్టు పైసలు వచ్చినాయి, 2 చిట్టీలు ఉన్నాయి. 2 చిట్టీల పైసలకి వెళ్ళి మాకు 1,50,000 రూపాయలు ఇప్పటి వరకు ఇవ్వాలి. మొత్తం చిట్టీలు కట్టినా గానీ పైసలు ఇవ్వలే. కొన్ని ఇచ్చింది 1,50,000 రూపాయలు అతని దగ్గరనే ఉన్నాయి. మాకు పైసలు ఇచ్చే ఏర్పాటు చేయాలి. అతన్ని ఏం చేస్తారు, ఏం కథ, ప్రభుత్వం ఏం చేస్తుంది? ఆయన ఆస్తులను జప్తీ చేసి అందరికీ న్యాయం చేసేటట్టు మీరు అది చేయాలని సీఎం గారు కానీ, పోలీస్ సంస్థలు కానీ, వారి ఎవరైనా పొలిటికల్ వాళ్ళని కానీ కోరుకునేది ఇదే విషయం. రాజేశంలో ప్రజావాణిగా సామాన్యునికి న్యాయం జరుగుతుందని చాలా మందికి తెలుసు. అక్షర బాధితులు కొన్ని వేల మంది కూడా పోయినా కానీ ఇంతవరకు గవర్నమెంట్ పట్టించుకోలేదు. అటువంటిది ఈ రోజు కోర్టుకు వస్తాడని ఆశతోటి మేము అందరం వచ్చినాం. కోర్టు సామాన్యున్నైతేనో ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేస్తారు. మరి ఇతన్ని ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? ఇంతవరకు ఇన్ని కేసులు అయినా కానీ ఎందుకు పట్టించుకుంటలేరు? కొన్ని వేల మంది రోడ్లో పడతారు బాధితులు. ఇంత